భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చింది. కాని నిజమైన మార్పొచ్చింది మాత్రం 1950 జాన్యువరి 26న. ఎందుకంటే ఆ రోజు భారతదేశం కేవలం స్వేచ్ఛ పొందిన దేశం కాదు, స్వయంగా పాలించుకునే గణతంత్ర దేశంగా మారింది. అసలు ప్రశ్న ఇదే, జాన్యువరి 26నే ఎందుకు? 1930లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాన్యువరి 26ను పూర్ణ స్వరాజ్య దినంగా ప్రకటించింది. అది ఏ రోజంటే బ్రిటిష్ పాలనకు ఇక చాలు అని భారతదేశం బహిరంగంగా ప్రకటించిన రోజు. అప్పటి వరకు బ్రిటిష్ వారు డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు, అంటే పూర్తి స్వేచ్ఛ కాదు, సగం మాత్రమే. కాని భారత్ స్పష్టంగా చెప్పింది, మాకు సగం స్వేచ్ఛ వద్దు, పూర్తి స్వేచ్ఛ కావాలి. అందుకే 1930 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలనలోనే ఉన్నప్పటికీ ప్రజలు ప్రతి సంవత్సరం జాన్యువరి 26ని స్వాతంత్ర దినంగా జరుపుకున్నారు. ఇదొక పండగ కాదు, ఇదొక నిరసన, ఇదొక సంకల్పం. అందుకే 1950లో రాజ్యాంగం సిద్ధమైనప్పుడు భారతదేశం జాన్యువరి 26ని ఎంచుకుంది. బ్రిటిష్ వాళ్లు నిర్ణయించిన విధానాన్ని గౌరవించడానికి కాదు, పూర్ణ స్వరాజ్య ఆత్మను గౌరవించడానికి. ఆగస్టు 15 మనకు స్వేచ్ఛ ఇచ్చింది. జాన్యువరి 26 ఆ స్వేచ్ఛను మన చేతుల్లో పెట్టింది. మనమే చట్టాలు రాసుకునే హక్కు, మనమే పాలించుకునే హక్కు. ఆ రోజు భారతదేశం బ్రిటిష్ వారసత్వంగా ఉండటం ఆపి తన గమ్యాన్ని తానే నిర్ణయించుకునే ఒక నాగరికతగా నిలబడింది. అందుకే గణతంత్ర దినోత్సవం కేవలం సెలవు రోజు కాదు, ఇదొక గుర్తు, ఒక బాధ్యత. స్వేచ్ఛను వారసత్వంగా పొందొచ్చు, కాని గణతంత్రాన్ని ప్రతి తరం కాపాడాల్సిందే. జై హింద్, జై భారత్. ఈ విషయం మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, వరల్డ్ ఇతిహాసాకి సబ్స్క్రైబ్ చేయండి.